టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది వీటి గురించి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఫేమస్ అయిన, ఈ సీజన్కి ఫేమస్ అయిన చిక్కుడుకాయ కర్రీ అయితే ఫ్రై చేయబోతున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది వీటి గురించి. సో వీటిని అయితే ఇప్పుడు మా స్టైల్లో ఫ్రై చేసి తినబోతున్నాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరండి మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నానా కూర్చో. చిక్కుడుకాయలని ఎప్పుడైనా వంట చేసే ముందు అయితే ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా పైన ఉన్న ఆ తీగల లాంటి వేస్ట్ని అయితే తీసేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేత ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. ముదిరినవి అయితే ఎక్కువ సరిగా బాగోదు అంటే బాగుంటుంది, కానీ లేత అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి. అలా చెయ్యకుండా అలా ఒలిచొద్దు, ఉంచేస్తున్నాడే. ఆగు డాడీ. ఏనా ఏదైనా చెప్పనా, అక్కడ ఏదో కనిపించింది అని అంటున్నాడు మా బాబా అయితే. డాడీ ఎక్కడా? అక్కడ వెళ్ళాడంట, ఏదో పిల్లి చూసాడు, ఏదో కనిపించింది చెప్పనా అనేసి అంటున్నాడు. చాలా సరదాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్న పిల్లలు ఉంటే కదా. టైం కూడా ఎలా గడిచిపోద్దో తెలియదు. నానా దా, ఇదిగో ఈ మాత్రం వచ్చాయి ఫ్రెండ్స్. సరిపోతాయి, ఇద్దరికైతే తక్కువ తీసుకున్నాము. తీసుకొస్తున్నాడు చూడు. ఇదిగో ఏంటే దీన్ని ఏమంటారు తల్లి? దీన్ని డబ్బకాయ. ఇది చింతపండు బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా కూరలో. ఆడుకోనా వెళ్ళి ఆడుకో. పోపులు ఏనన్నా పిల్లియా? వెళ్తున్నావా? వెళ్ళైతే పసుపు, మల్లెళ్ళు. ఈ చిక్కుడుకాయ ఫ్రై అయినాక టమాటా వేస్తావా? చిక్కుడుకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. సాల్ట్, ఇవైతే ఉడికిపోయి చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు టమాటా వేసేస్తున్నాం. వేసే తల్లి. సరే, పట్టలేదు. సాల్ట్ వేయాలా? అన్నం వడ్డించు.
సూపర్ వచ్చింది టేస్ట్. సూపర్ తల్లి. లేత లేత చిక్కుడుకాయ టేస్ట్ భలే ఉంటుంది. అద్భుతం. అదిరిపోయింది. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.